H1B వీసా కోసం ఇప్పుడు మొత్తం అంతా రచ్చ జరుగుతుంది. ఈ H1B వీసా ఏంటి అసలు? ఇది ఇంప్లిమెంటేషన్స్‌లో దీంట్లో ఏం లొసుగులున్నాయి? ఇది పెద్ద సబ్జెక్ట్ అమ్మ. నువ్వు ట్రంప్ గారి దగ్గర క్యాబినెట్లో పొజిషన్ చూసి నాకు అడిగితే అక్కడ ట్రంప్ గారు ఏం మాట్లాడుతున్నారో విని చెప్తాను. ట్రంప్ ఐ థింక్ అక్టోబర్ నవంబర్లో ఎన్నికలైనాయి లాస్ట్ ఇయర్. ఆయన రిజల్ట్ వచ్చిన దగ్గర కూడా అలర్జడి పాట ఉంది నాన్నయ్య గారి సినిమా. అట్లా అలర్జడి ఎవ్రీ డే అలర్జడి క్రియేట్ చేస్తాడు. హీ వాంట్స్ టు రీరైట్ ద హిస్టరీ. డొనాల్డ్ అమెరికన్ ప్రెసిడెంట్ ఈజ్ సపోజ్ టు విత్ ది నెంబర్ 1 పొజిషన్ ఇన్ ఎంటైర్. ఆయనకంటే పెద్ద పొజిషన్ నాకు తెలిసి లేదు. ఆయన తుమ్మితే నరేంద్ర మోడీ గారు తుమ్మాలి, నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డి చంద్రబాబు గారు తుమ్మాలి. దట్స్ ది ఇంటర్లింక్ బిట్వీన్ స్టేట్, లోకల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. సో H1B వీసా అనేది అంటే ఇక్కడ అమెరికాలో మన ఇండియా నుండి లేకపోతే మిగతా కెనడా, చైనా, జపాన్ అందరి నుండి చదువుకోవడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఎంఎస్ఓ ఏదో డిగ్రీ, ఇప్పుడు స్టెమ్ అని ఉంది, సైన్స్, టెక్నాలజీ, అట్లా ఇంజనీరింగ్, మెడిసిన్. సో ఉన్నాయి కాబట్టి అందులో ఏదో ఒకటి తీసుకుంటారు. సో వీళ్ళు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇమిగ్రేషన్ ప్రాసెస్ అని ఉంటుంది. ఒక దేశం నుండి ఇంకో దేశంకి వెళ్ళాలంటే అసలు నువ్వు కరెక్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా చైనా చెక్ చేయాలి. నీ ఒరిజినాలిటీ ఏంటి, నువ్వు నక్లెట్ బ్యాక్గ్రౌండ్ ఉందా, ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా, కంప్లైంట్స్ ఉన్నాయి, రకరకాలుగా. అపార్ట్ ఫ్రమ్ స్కిల్స్ సపరేట్గా చెక్ చేస్తారు. స్కిల్డ్ మ్యాన్ పవర్ వేరు, అన్స్కిల్డ్ మ్యాన్ పవర్ వేరు. మన వాళ్ళు ఎక్కువ స్కిల్డ్ మ్యాన్ పవర్. ఇప్పుడు ఇండియాలో, అమెరికాలో చూస్తే 71% మన వాళ్ళే ఉంటారు. డబ్బు సంపాదించే వాళ్ళు ఎవరు ఎక్కువ అంటే అమెరికన్స్ మనం సంపాదిస్తాం. ఐదర్ ఇన్ ద బిజినెస్, ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హాస్పిటల్, ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాక్టర్స్, ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సూపర్ మార్కెట్స్, పెట్రోల్ పంప్స్, అన్ని కూడా మనం వీఆర్ వెల్ ఎక్విప్డ్. సో ఒక ప్రావర్బ్ చెప్తుంటాను నేను, ఎవ్రీ 4th engineer in America is from India. Okay. Every 4th engineer from India is from South. Okay. Every 4th engineer from South is from United AP Telangana. Okay.